ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 51వ కీర్తన 10వ చరణము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో కోల్పోయేటటువంటిది ఏంటో తెలుసా? శుద్ధమైనటువంటి హృదయాన్ని, స్థిరమైనటువంటి మనస్సును. మనసు శుద్ధిగా లేనప్పుడు, స్థిరమైనటువంటి మనసు లేనప్పుడు, మనసులో నెమ్మది లేక, మనసులో ప్రశాంతత లేక, దేవునితో మనకు సహవాసము సంబంధము లేక ఆ యొక్క వ్యక్తి పడేటటువంటి వేదన వర్ణించలేనటువంటిది. అలాంటి పరిస్థితిని దావీదు తన జీవితంలో ఒకానొక సమయంలో ఎదుర్కొన్నాడు. అందుకనే అతడు పరితపించినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని దగ్గర అతడు ప్రార్థించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగ చేయి, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించు. ఎందుకనంటే హృదయ శుద్ధి కలిగినప్పుడు మనము దేవుని చూడగలం, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనగలం, దేవుడిచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవించగలం. స్థిర మనస్సు మన జీవితంలో ఉన్నప్పుడు నెమ్మదిగా జీవించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నీలో నెమ్మది కరువైందేమో, లేకపోతే దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని నీవు అనుభవించలేకపోతున్నావేమో. దావీదుకు వలె నీవు నేను కూడా కోరుకుందాం. శుద్ధమైనటువంటి హృదయము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. స్థిరమైనటువంటి మనస్సును ఆయన మాత్రమే దయచేయగలడు. దావీదుకు వలె వినయ మనస్సుతో దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, వాటిని సంపాదించుకుందాం. దేవుడు మిమ్ములను ఈ మాటల చేత బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శుద్ధమైనటువంటి హృదయమును, స్థిరమైనటువంటి మనస్సును ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.